నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఎల్లుండి జరగబోయే క్యాబినెట్ విస్తరణ స్పెషల్ ఏంటి? ఆ ఒక్కరికి మంత్రి పదవి ఇవ్వటానికే క్యాబినెట్ విస్తరణ చేస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వటంతో ఓ వర్గానికి చెందిన ఓట్ బ్యాంక్ తమ వైపు తిప్పుకునే పనిలో ఉన్నారా? ఇంతకీ ఈ ఆలోచన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేశారా లేక ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశమా? వాట్స్ ది స్టోరీ? ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్న ఎంఐఎం నేరుగా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. దీంతో వారి ఓటు బ్యాంక్ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది. అయితే ఇక్కడ మరో ఆరోపణ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేసిందట. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఒక్క ముస్లిం కూడా లేరు. ఈ అంశాన్ని బీఆర్ఎస్ పలుమార్లు లేవనెత్తింది. గత బీఆర్ఎస్ 2 దఫాల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయనతో కలిపి ప్రమాణ స్వీకారం చేసేవారు మొహమ్మద్ అలీ. ఆయనకు హోంశాఖ మంత్రి పదవి కూడా ఇచ్చారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. అంటే తాను ముస్లిం సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా చెప్పకనే చెప్పారు. ఇక జూబ్లీ ఉప ఎన్నికల సమయంలో కూడా ముస్లిం మంత్రి ప్రస్తావన తీసుకువచ్చింది బీఆర్ఎస్ నేతలు. పదే పదే ఈ అంశాన్ని తెర మీదకు తేవడం వెనుక బలమైన కారణం కూడా ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 29% ముస్లిం ఓటు బ్యాంక్ ఉంది. దాన్ని అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ టార్గెట్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని గమనించే బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. వాటిని చెక్ పెట్టాలని భావించిన కాంగ్రెస్ అధిష్టానం మొన్నటి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పిలిచి క్యాబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మరో 3కి చోటు ఉంది. అయితే ఈ దఫా క్యాబినెట్ విస్తరణలో కేవలం ఒక్కరికే ఛాన్స్ ఇస్తున్నారట. అది కూడా ఎమ్మెల్సీ అజారుద్దీన్ ఇప్పుడు తాజాగా మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ టికెట్ మీద అలిగిన అజారుద్దీన్ కాంగ్రెస్ పెద్దల ఆశీస్సులతో ఎమ్మెల్సీ అయ్యారు. అదే సమయంలో మంత్రి పదవి మీద కూడా హామీ తీసుకున్నారు. మరో 10 రోజుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. అందుకే క్యాబినెట్ విస్తరణ ఏర్పాటు చేసి అజారుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ముస్లింలు ఉండేటువంటి ప్రాంతంలో అజారుద్దీన్ ప్రచారం జోరుగా పెంచుతారు. ఒకే ఆలోచనకు 2 లాభాలు అన్న చందంగా ఏఐసీసీ ప్లాన్ చేసింది. అంటే అజార్ కోరిక తీరుతుంది, జూబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు తమ వైపు వస్తారన్నదే కాంగ్రెస్ పెద్దల ఆలోచనగా అర్థమవుతుంది. అయితే మంత్రివర్గంలో ఉన్న మరో 2 ఖాళీల జోలికి ఇప్పట్లో పోరట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఎవరికి మంత్రి పదవి ఇస్తే ఇంకెవరు అలుగుతారో అర్థం కాని పరిస్థితి ఉండడమే ఇందుకు కారణంగా చెప్తున్నారు. కొన్నాళ్ల పాటు సైలెంట్ మోడే మంచిదని ఆయన డిసైడ్ అయ్యారట. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా హామీ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక జూబ్లీ ఉప ఎన్నికల్లో మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నవంబర్ 9వ తేదీ దాకా మంత్రులందరూ హైదరాబాద్ వదిలి వెళ్లడానికి వీల్లేదని ఆదేశించారు. మంత్రులు ఇంటింటికి తిరిగి ఓట్లు అడగాలని స్పష్టం చేశారట. ఇక ఎమ్మెల్యేలు ఇతర నాయకులు మంత్రులకు మద్దతుగా ఉండాలని చెప్పుకొచ్చారట. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో అజారుద్దీన్ మంత్రివర్గంలో చేరడం కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందా అవ్వదా అన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని చోట్ల ఎంఐఎం నేతలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవ్వడం ఖాయంగా తెలుస్తోంది.